ఇవాళ చాలా మంచి రోజురా. రోడ్ల మీద టపాసులు కాస్తూ డాన్స్ చేస్తూ గట్టిగా అరవాలనుంది. నాకైతే పై అంతస్తు మీద ఉన్న పెట్టగోడకి తకిట తదిమంటూ డాన్స్ చేస్తూ ఆనందంలో అరుస్తూ కిందకి దూకేయాలనుందక్క. ఆపండి. ఏంటా మాటలు? పిచ్చేమైనా పట్టిందా? దాదాపు అలాంటిదే అక్క. పిచ్చ ఆనందంగా ఉంది. నీకు లేదా? ఆనందంగానే ఉంది. మరి కనపడదే? కోపం అయితే బాగా కనిపిస్తుందే. రేయ్, వాడా పిల్లతో బయటికి వెళ్ళేటప్పుడు ఆ క్షణమే కోపం వచ్చింది, కానీ కంట్రోల్ చేసుకున్నాను. కానీ మొత్తం నా మీదే కక్కేసావు కదా అక్క. నువ్వు కొట్టినందుకు కాకపోయినా విడాకులు కావాలని అడిగినందుకు నేను పార్టీ చేసుకోవాలి. నీకెంత కావాలో తీసుకోరా, ఎంజాయ్. నువ్వు చెప్ప మీదే కాదక్కోయ్, డబ్బులతో కూడా బాగా కొడతావు. దేవకి, నువ్వు నీ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఆలోచిస్తున్నావేంటే? వాడు విడాకులు అడిగాడన్న గుడ్ న్యూస్ విని ఎంజాయ్ చేస్తూ కూర్చుంటే విడాకులు అయిపోవమ్మా. వాడు విడాకులు అడిగాడు, అక్కడ అంత గొడవ జరిగింది. నేనక్కడ ఎటూ తేల్చకుండా మాట్లాడి నిలబడ్డాను. ఆయనేమో విడాకులు ఎలా తీసుకుంటాడో నేను చూస్తాను, ఈ ఇంటి కోడలు నువ్వే అని దాంతో అన్నారు. ఆయన ఏదైనా అనుకుంటే ఏదో ఒక విధంగా చేసి తీరాలనే పంతంగా ఉంటాడు. మనతో చెప్పా పెట్టకుండా పెళ్లి చూపులకు తీసుకెళ్లాడు. మధుతో పెళ్లి వద్దన్నా జరిపించాడు. ఇప్పుడు మాత్రం విడాకులు అంత తేలిగ్గా కానిస్తాడా? అస్సలే ఆయన ప్రాణ స్నేహితుడు కూతురాయే. ఆ మాట నిజమేనేవు. పొంచి ఉండే ప్రమాదం గురించి మేము ఆలోచించలేదు. ఇప్పుడు జాగ్రత్తగా మా ఆయన్ని డీల్ చేయాలి. అంతకంటే ముఖ్యంగా నందుగాడిని బ్రెయిన్ వాష్ చేయాలి. ఈ రెండో విషయం కరెక్ట్ అక్క. ఆడు అపరిచితుడు. పొద్దున కల్లా హనీమూన్ ట్రిప్ వేసినా వేస్తాడు. అలా ఎలా వదిలేస్తాన్రా? ఈ విడాకులు అయ్యేలా ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నా ఆలోచనలు నాకున్నాయి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా జీవితంతో ఆడుకుంటున్నావా? నేను అడగాల్సిన మాట మీరు అడుగుతున్నారేంటి? అంటే నీ జీవితంతో నేను ఆడుకుంటున్నానా? మరి కాదా? కాదు, నువ్వే నా జీవితంతో ఆడుకుంటున్నావు. నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి వచ్చింది నువ్వు. మరి అలాంటప్పుడు నా మెళ్ళో తాళి కట్టకుండా ఉండాల్సింది. నేను ఏ పరిస్థితిలో నీకు తాళి కట్టానో నీకు తెలీదా? నేను కూడా అదే పరిస్థితిలో తాళి కట్టించుకున్నానని తెలీదా? నువ్వు పెళ్లికి సిద్ధపడకపోయి ఉంటే ఇప్పుడు నాకీ పరిస్థితి వచ్చుండేదే కాదు. నీ మెడలు తాళి కట్టిన క్షణం నుంచి నరకం చూస్తున్నా. ఏ గొడవ లేకుండా మ్యూచువల్గా విడిపోదామని చూస్తే ఇంత గొడవ చేస్తావా? విడాకుల గురించి నీకు ఏ అభిప్రాయం ఉన్నా నువ్వు నాకు చెప్పాలి గాని ఇంట్లో అందరి ముందు నన్ను వెధవం చేయాలని చూస్తావా? నన్ను దోషిలా నిలబెడతావా? దోషిలా నిలబెట్టాననే మాట మీరే అంటున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలీదా? నువ్వు నన్ను అందరి ముందు దోషిలా ప్రొజెక్ట్ చేస్తున్నావు. నేను దోషిని కాదు. నేను ఏ తప్పు చేయలేదు. ఒకరి జీవితాల్లోంచి ఒకరం ఏ గొడవ లేకుండా తప్పుకుందామని చెప్పానంతే. దానికి నువ్వు ఇంటికొచ్చి ఇంత డ్రామా చేస్తావా? ఏంటి డ్రామాలు చేస్తున్నానా? ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? నువ్వు చేసింది అదే కాబట్టి. మళ్ళీ ఆ మాట అనకండి. డ్రామాలు ఆడాల్సిన కర్మ నాకేంటి? ఊరంతా చూస్తూ ఉండగా నా మెళ్ళో తాళి కట్టి ఇప్పుడు కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా విడాకులిచ్చేయాలని బయటికి తీసుకెళ్తూ మీరు చేశారు చూడండి డ్రామా. నేను డ్రామాలు చేశానా? కోపం వస్తుందా మీకు? పెళ్ళై ఇంటికి రాగానే కనీసం కలిసి హారతికి కూడా నిలబడకుండా హంగామా చేశారు చూడండి, దాని పేరు డ్రామా. నన్ను గది దాటి రావద్దని హద్దులు గీశారు చూడండి, అది డ్రామా. మొహం కూడా చూడనని, అసలు నన్ను ఎదురు పడద్దని నన్ను పురుగుని చూసినట్టు చూశారు చూడండి, అది డ్రామా. వ్రతం జరిపించడానికి మా వాళ్ళు వచ్చినప్పుడు అందర్నీ ముప్పు తిప్పలు పెట్టారు చూడండి, దాని పేరు డ్రామా. వీటన్నిటికంటే పెద్ద డ్రామా ఏంటో తెలుసా?
నన్ను బయటికి తీసుకెళ్తానని నాలో పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి తాపీగా రెస్టారెంట్లో కూర్చోబెట్టి నాకు నచ్చినవన్నీ తినిపించి చాలా కూల్ గా విడాకులు అడిగారు చూడండి, అది ద గ్రేటెస్ట్ డ్రామా. చాలా ఏ మీరు చేసినవి చెప్తే కోపం పొడుచుకొని వస్తుందా? ఈగో హర్ట్ అవుతుందా? మీకు ఈగో హర్ట్ అవడం ఒక్కటే తెలుసు, అవతల మనిషి ఎంత హర్ట్ అవుతున్నారో మాత్రం తెలీదు. అవును, నేను హర్ట్ చేసే మనిషినే. అలాంటోడు అవసరమా నీకు? విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో. నన్ను బ్లేమ్ చేసే పని మాత్రం పెట్టుకోకు. నా జీవితంలోకి చొచ్చుకొచ్చి నన్ను టార్చర్ చేస్తుందే కాక నన్నే అన్ని మాటలంటుందా? పెద్ద బస్ అలా బయట కూర్చుని ఉన్నాడు. చిన్న బస్ కారు కూడా ఇక్కడే ఉంది. తిరిగి వచ్చేసారా? నమస్కారం సార్. ఏంటి సార్ బయట ఇక్కడ ఇలా కూర్చుని ఉన్నారు? మీకు చాలాసార్లు కాల్ చేశాను, మీరు తీయలేదు. అందుకే నేరుగా వచ్చేసాను. మీరు కాల్ చేయగానే చిన్న బాస్కి కాల్ చేశాను. చిన్న బాస్ తిరిగి వచ్చేసినట్టున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారంట సార్? ఆలోకి నాట్ ఓకే రుతర్. సార్ ఏమైంది సార్? ఏం చెప్పమంటావు రుతర్? దేవుడు నాకు కావలసినంత డబ్బిచ్చాడే గాని మనశ్శాంతినివ్వలేదయ్యా. ఏమైంది సార్? మీ చిన్న బాసు గొప్పోడైపోయాడయ్యా. ఎంత గొప్పోడైపోయాడంటే పెళ్లి చేసుకుని వారం కూడా తిరక్కముందే తన భార్యకి విడాకులిచ్చేంత గొప్పవాడైపోయాడు. సార్ ఏంటి సార్ మీరనేది? ఈ చేతుల మీద పెళ్లి జరిపించానయ్యా నేను. కానీ నా కొడుకు నా చేయి దాటిపోతాడని నమ్మి తాళి కట్టించుకున్న అమ్మాయిని నట్టేట ముంచేయడానికి సిద్ధపడతాడని అస్సలు ఊహించలేదు. పొద్దున వాడు మధుని బయటికి తీసుకెళ్లేటప్పుడు ప్రశాంతంగా ఉన్న వాడి మొహం చూసి వాడిలో మంచి మార్పు వస్తుందని ఒక ఆశ ఉండేది. ఆ ఆతృత ఆపుకోలేక నీకు ఫోన్ చేసి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో తెలుసుకోమని నీకు చెప్పాను. కానీ వాణ్ణి ధనవంతుడిగా పెంచుతున్నా, వాటితో పాటు ఎథిక్స్తో కూడా పెంచుతున్నానని నమ్మాను. కానీ వాడు ఇలా ఎలా తయారయ్యాడో, ఎందుకు తయారయ్యాడో నాకు అస్సలు అర్థం కావడం లేదు. సార్ ఇద్దరు కలిసి సంతోషంగా బయటికి వెళ్ళడం ఏంటి? విడాకులు అడగడం ఏంటి సార్? బిజినెస్ మ్యాన్ కదరా వాడు. జీవితాన్ని కూడా బిజినెస్ డీల్గానే చూశాడు. మధుని బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్ళి విడాకుల డీల్ కుదుర్చుకోవాలని చూశాడు. మధు సరదాగా అల్లరి పిల్లలా కనపడుతుందే కానీ చాలా మంచి అమ్మాయిరా. ఎంతో గొప్ప గుణాలున్న అమ్మాయి. అలాంటి అమ్మాయికి విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అసలు మనిషిని వాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి సార్. గొప్ప చదువులు చదివి డబ్బులు సంపాదించడం గొప్ప కాదు సార్. నా గురించి నేను తిట్టుకుంటున్నాను సార్. నాకు బుద్ధి జ్ఞానం ఉంటే మీ దగ్గర పనిచేస్తానా సార్? రేయ్, నువ్వు నన్నే అంటున్నావని నాకు తెలుసు. అంటే మాత్రం మీకు చీమ కుట్టినట్టే ఉంటుందా? చేసే తప్పులు తెలుసుకుంటారా? నేనేం తప్పు చేశాన్రా? వద్దు మొర్రో అంటుంటే ఆ గుదిబండం తీసుకొచ్చి నా మెడకు కట్టారు. నాకు నచ్చని బతుకు నేను బ్రతకలేనురా. అందుకే విడాకులు అడిగాను. తప్ప చేసిన దరిద్రాన్ని ఎంత గొప్పగా సమర్థించుకుంటున్నారు సార్. నేను సమర్థించుకోవడం ఏంట్రా? దాని మెళ్ళో తాళి కట్టి నరకం చూస్తున్నాను. నాకు తెలుసురా బాధ. అంత ఇష్టం లేని వారు ఎందుకు తాళి కట్టారు? నేను కట్టలేదురా, నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కట్టించారు. ఓ, మీ పేరెంట్స్ బెదింపులకు భయపడిపోయి మీరు తాళి కట్టేస్తారు. అందుకు ఆ అమ్మాయి బలైపోవాలా? నేనెవ్వరిని బలి చేయడం లేదురా. చెప్పాలంటే ఇంకా మంచి చేస్తున్నాను. ఓహో, మంచి చేస్తున్నారా మీరు? అవును. ఇష్టం లేని బతుకు ఏడుస్తూ బతకడం కంటే
విడిపోతే తనకే మంచిది. అవతల వాళ్ళ మంచి ఇంత గొప్పగా కోరుకుంటున్నారు సార్ మీరు. పెళ్లి చేసుకున్న వారం తిరగకుండానే విడాకులు ఇవ్వడానికి అసలు తాళెందుకు కట్టారు? రే, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నా చేతిలోనే ఉందని నాకు మొన్న ఆఫీస్లో చెప్పి ఇప్పుడు నన్నే దెప్పుతున్నావేంట్రా? ఓహో, ప్రాబ్లంకి సొల్యూషన్ మీ చేతిలోనే ఉందంటే తమరు ఇంత గొప్పగా అర్థం చేసుకోవాలని తెలియక చెప్పాను చూడు. నన్ను నేను కొట్టుకోవాలి. రే, పిచ్చారా నీకు? ఎవరికి పిచ్చి? పిచ్చి పనులు చేస్తుంది మీరు. మీ చెంపలు వాయించలేక నా చెంపలు వాయించుకుంటున్నా. ప్రాబ్లంని సాల్వ్ చేసుకోమంటే సామరస్యంగా పరిష్కరించుకుని చక్కగా భార్యతో కాపురం చేసుకోమని. అసలు ఇంత విచిత్రమైన బ్రెయిన్తో ఆ దేవుడు మిమ్మల్ని ఎలా పుట్టించాడో నాకైతే అర్థం కావట్లేదు సార్. మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుడు కనబడితే ఆయన్నే మీకు పిఏగా అపాయింట్ చేస్తాను. అప్పుడు బుద్ధొస్తుంది ఆయనకి. రే, నాకు నచ్చని లైఫ్ నాకు వద్దు అంటే మీ అందరికీ నేను చెడ్డవాళ్ళ కనిపిస్తున్నానా? మీరు మంచోడు కాదు, అలాగని చెడ్డోడు కాదు, పిచ్చోడివి. మా కర్మ. వాడిలాంటి మూర్ఖపు ఆలోచన చేస్తాడని ఏమాత్రం ఊహించలేదమ్మా. మీ ఇద్దరి పెళ్లి నా చేతుల మీదుగా జరిపించాను. నీ జీవితం సరిదిద్దాల్సిన బాధ్యత నా మీదుంది. ఆయనకి విడాకులనే ఆలోచన వచ్చిన తర్వాత సరిదిద్దడానికి ఏముంది మావయ్య? అమ్మా, నువ్వు ఎంత కుంగిపోతూ ఉంటావో నాకు అర్థమవుతుంది. వాడు చేసింది ముమ్మాటికి తప్పే. వాడు చేసిన తప్పుకి నేను క్షమాపణలు అడుగుతున్నాను. ప్లీజ్ మావయ్య, మీరు క్షమాపణలు చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. అయిపోయింది, అంతా అయిపోయింది. జీవితం మొదలవ్వకుండానే ముగిసిపోయింది. దయచేసి అలా మాట్లాడకమ్మా, ప్లీజ్. ఏది ముగిసిపోలేదు. వాడికి బుద్ధి చెప్పడం నా బాధ్యత. వాడి సంగతి నేను చూస్తాను. మళ్ళీ ఇలాంటి పిచ్చివాగుడు ఎప్పుడు వాకుండా చూస్తాను. మావయ్య, నా పరిస్థితి మీకు అర్థం అవుతుందా? బలవంతంగా పెళ్లి చేసినంత తేలిక కాదు కాపురం నిలబెట్టడం. నేను నా మెడలోని మంగళసూత్రానికి విలువిచ్చాను కాబట్టే పెళ్లి చేసుకొని ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఆయన నన్ను ఎన్ని రకాలుగా అవమానించినా ఇబ్బంది పెట్టినా సర్దుకుపోతూ వచ్చేశాను. నిజమేనమ్మా. పెళ్లికి ముందు నువ్వు నాకు కనిపించిన విధానానికి, పెళ్లి తర్వాత నువ్వు ఉంటున్న పద్ధతికి అసలు సంబంధమే లేదు. నీ సంతోషాన్ని కోల్పోయావు, అన్ని ఇబ్బందుల్ని భరించావు. దానికి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నేను ఎవరి గుర్తింపుని కానీ ఎవరి కృతజ్ఞతని కానీ ఎక్స్పెక్ట్ చేసి నేనేదీ చేయలేదు మావయ్య. ఈ పెళ్లి కూడా మీ అబ్బాయి అందం చూసో కోట్ల ఆస్తి చూసో చేసుకోలేదు మావయ్య. మా కుటుంబానికో కష్టం వచ్చింది. మా వల్ల ఈ ఇంటి పరువు పోయే పరిస్థితి వచ్చింది. కన్న కూతురుగా మా నాన్నకి అండగా నిలబడ్డం నా బాధ్యతని ఆయన కోసం ఈ పెళ్లి చేసుకున్నాను. అంత మాత్రం చేత నన్ను మీ అబ్బాయి లోకుగా చూస్తే ఎంతని భరించను మావయ్య? నువ్వు చెప్పేది ప్రతిదీ నిజమేనమ్మా. నందు మెంటల్ ప్రెషర్లో వాడి ఇష్టానికి ప్రవర్తించాడు. వాడు మనిషి మంచోడే. కాకపోతే వాడి పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోమ్మా. మావయ్య, ఆయన్ని నేను అర్థం చేసుకోకుండానే ఇదంతా భరించాననుకుంటున్నారా? ఆయనకి నన్ను అర్థం చేసుకునే సమయం ఇవ్వాలని ఇంతవరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా విడాకులనే దారుణమైన నిర్ణయం నేను తీసుకోలేదు, ఆయన తీసుకున్నారు. మా పెళ్లి జరిగిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏం జరిగినా అన్నీ భరిస్తూ నెట్టుకొచ్చాను. కానీ ఆయన అంటున్నా ఆయన వెంటపడి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటే నాకు నేను ఒక భిక్షగత్తిలాగా కనిపిస్తున్నాను. నా సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకొని ఆకులాడుతుంటే నా మీద నాకే గౌరవం పోయింది. ఇంకెందుకు మావయ్య ఈ జీవితం? ఈ పెళ్లి వల్ల ఇద్దరం సుఖంగా లేనప్పుడు ఈ పెళ్లికి అర్థమే లేదు. కనీసం ఆయన్నైనా సుఖంగా ఉండనివ్వండి, ఆయన కోరుకున్నట్టే చెయ్యనివ్వండి.
రమణి, అసలు ఆడపిల్లంటే మధువులా ఉండాలి కదా. మధు విషయంలో మొన్నటి వరకు నేను ఆడపిల్లంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని నా చాదస్తంతో ఎంత విసిగించినా ఎంత బాధ పెట్టినా తను ఏనాడు నా మీద ద్వేషం చూపించలేదు. ఆడపిల్లంటే మధువులా ధైర్యంగా ఉండాలి, సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలి. మధు గురించి ఆలోచిస్తేనే చాలా గర్వంగా ఉంటుంది. కానీ రమణి, నా మనసులో ఓ లోటును మాత్రం ఫీల్ అవుతున్నాను. మన మధుకి లోటే ఉందండి. మధుకు మాత్రమే కాదు రమణి, ఆ లోటు మనకు కూడా. మధు ఎప్పుడూ కష్ట సమయాల్లో కన్నీళ్లు పెట్టుకోదు. పరిస్థితులు ఎలా ఉన్నా నవ్వుతూ ఉంటుంది. తను ఎప్పుడూ దిగులుగానూ బాధగానూ ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. చిన్న చిన్న సంతోషాలనైనా సంబరంలా చేసుకుంటుంది. అలాంటి అమ్మాయికి పెళ్ళి ఎంత సంబరంగా జరిగి ఉండాలో కదా. కానీ మధుకు జరిగిన పెళ్లిలో అలాంటి సంతోషం సంబరం ఏదీ లేదు. అందరి మనసులు కక్కావికలం అయిపోయి ఉన్నాయి. అందరి గుండెలు ఒక రకమైన బాధతో బరువెక్కి ఉండిపోయినాయి. ఆ సమయంలో మధు కూడా మనలాగే ఉంది. రమణి, పెళ్ళనేది ఆడపిల్లకి ఓ కళ. కానీ కలలో జరిగినట్టే జరిగిపోయింది. రమణి, నా కూతురుగా లోటు ఉండడం నాకు ఇష్టం లేదు. గడిచిపోయిన సమయాన్ని, అందుకోలేని ఆనందాన్ని ఎలాగైనా వెనక్కి వెళ్ళి లాక్కొచ్చి నా బిడ్డకి కానుగా ఇవ్వాలనుంది. ఎన్ననుకున్నా గడిచిపోయిన దాన్ని మనం ఏం చేయగలమండి? అనుకుంటే చేయగలం రమణి. నేను నా బిడ్డ కోసం చేస్తాను. అల్లుణ్ణి అమ్మాయిని మన ఇంటికి తీసుకురాగానే పెళ్లిలో మిస్ అయిన అన్ని సంతోషాల్ని వాళ్ళు పొందేలా చేస్తాను. నా కూతురు పెళ్లి సంతోషంగా సంబరంగా జరిగి ఉన్నట్టయితే ఏ ఏ సంబరాలు చేసుంటామో, ఎన్ని ముచ్చట్లు జరిపించి మనందరం ఆనందపడి ఉంటామో వాటన్నిటినీ నేను జరిపిస్తాను. నా కూతురి కళ్ళల్లో ఆనందం చూడాలి. నా బిడ్డ మనసులో ఎలాంటి లోటు ఉండకూడదు. నా కూతురు అల్లుడు సంతోషంగా ఉండటం నేను కళ్ళారా చూడాలి రమణి. అమ్మ మధు, నువ్వేమంటున్నావో తెలిసే అంటున్నావమ్మా? ఇవి నేనన్నవి కాదు మావయ్య, మీ అబ్బాయి అన్నవి. విడాకులు కావాలని నేను కోరుకోలేదు, ఆయన కోరుకున్నారు. ఆయన కోరినట్టే చేసేయండి చెప్తున్నాను. ఇది నేను సంతోషంగా చెప్పడం లేదు, ఆయన సంతోషం కోసమే చెప్తున్నాను. సహజంగానే నేనెవ్వరినీ ఇబ్బంది పెట్టను. ఆయన జీవితానికి నేనొక పెద్ద ఇబ్బందిగా ఆయన ఫీల్ అవుతున్నప్పుడు, ఆయన నన్ను అర్థం చేసుకోనప్పుడు ఇంకిక్కడ ఉండడంలో అర్థమేముంది మావయ్య? అమ్మా, వాడు మెంటల్ స్ట్రెస్ లో మూర్ఖంగా ఒక మాట అన్నాడని నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా అమ్మా? ఆయన మాట జారలేదు మావయ్య, ఆయన నిర్ణయం అది. నన్ను చక్కగా కూర్చోపెట్టి చాలా క్లియర్ గా చెప్పారు. సరే, అది వాడి నిర్ణయమే అనుకుందాం. అలా అని వాడి నిర్ణయాన్ని సమర్థించి నువ్వు అదే నిర్ణయానికి వస్తే తప్పు కదమ్మా. మరింకేం చేయాలి మావయ్య? నా ఆత్మగౌరవం మొత్తం పోగొట్టుకున్నాను. ఇంకా చెప్పాలంటే సిగ్గు విడిచిపెట్టి ఇక్కడున్నాను. ఇంతకంటే ఏం చేయగలను? నా కోసం కొంచెం ఓపికగా ఉండమ్మా. లేదు మావయ్య, ఆయనతో మెడ పట్టించుకొని బయటికి గెంటించుకునేంత వరకు ఉండదలుచుకోలేదు. వాడికంత ధైర్యం ఉందా? వాడు అలా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా నేను? వద్దు మావయ్య, ఓ ఇంటికి కోడలొస్తే ఆ ఇల్లు సుఖంగా సంతోషంగా ఉండాలి, ఇలా గొడవలతో కాదు. నా వల్ల అందరికీ గొడవలే, అందరికీ ఇబ్బందే. అమ్మా, దయచేసి ఇలా మాట్లాడకు. ఆవేశంలో తీసుకునే ఏ నిర్ణయమైనా తప్పే అవుతుంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు.
నువ్వు మీ నాన్న కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను అన్నావు. ఇప్పుడు ఈ జీవితం వద్దనుకుని వెళ్ళిపోతే నువ్వు చేసుకున్న పెళ్లికి అర్థమై ఉంటుంది. మీ అక్క పీటల మీది కూడా రాకుండా వెళ్ళిపోతే మీ నాన్న పరువుని ప్రాణాన్ని కాపాడడానికి నువ్వు పెళ్లికి సిద్ధపడ్డావు. ఈరోజు మీ నాన్న మీ అక్క చేసిన పనికి కుమిలిపోతూ ఉన్నా నిన్ను చూసుకుని సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఈ జీవితం వద్దనుకుని పుట్టింటికి వెళ్ళిపోతే మీ నాన్న తట్టుకోగలడా? పెద్దమ్మాయి ఇలా చేసింది, రెండో అమ్మాయి జీవితం ఇలా అయిపోయిందని ఆలోచించి కుమిలిపోడా? అప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటావు? మీ నాన్నని ఎలా సమాధానపరుస్తావు? నువ్వెలా అయితే మీ నాన్న కోసం ఈ పెళ్లి చేసుకున్నావో నేను నా కొడుకు జీవితం గురించి ఆలోచించే ఈ పెళ్లి జరిపించాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వు మాత్రమే కాదమ్మా, నీ కుటుంబం కూడా, పరోక్షంగా నీ కుటుంబ పరువు కూడా. ఇంత జరిగినా ఏ నమ్మకంతో బ్రతకాలి అని నువ్వు అడగొచ్చు. నేను నమ్ముతున్నాను, నీలాంటి మంచి మనిషికి కష్టం రావచ్చేమో గాని మంచి జరగకుండా ఆగదు. ఖచ్చితంగా వాడిలోనూ పరిస్థితుల్లోనూ మార్పులొస్తాయి. నీ కాపురం ఖచ్చితంగా నిలబడుతుందమ్మా. అప్పుడు ఆలోచించి చూస్తే ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ తప్పుని ప్రూవ్ అవుతాయి. దయచేసి మీ అమ్మా నాన్నల్ని దృష్టిలో పెట్టుకుని నా మాట కోసం వాడిని క్షమించమ్మా. నువ్వేడుస్తున్నావేంటే? ఏమైంది? నేను ఏడుస్తున్నానా? ఒట్టేసి చెప్పు.